అందుకే నమస్కారం. చాలా ఇంపార్టెంట్ అయితే తప్ప క్రైమ్ వీడియోస్ అన్నవి ఇవ్వనని చెప్పేసి అన్నా. ఇప్పుడు క్యారెక్టర్ సస్పెక్ట్ ఛానల్ ఈ వీడియో ఇస్తున్నాను. ఎవరిని భయపెడతానికో లేదన్నప్పుడు లేనిపోయిన కొత్త అనుమానాలు క్రియేట్ చేయడానికి అస్సలు కాదు. చాలా ఆలోచించి పాయింట్స్ గ్యాదర్ చేసుకొని ఏ పాయింట్స్ అయితే అవసరమో అవే మీకు ఇస్తున్నా. ముందుగా మ్యాక్సిమం అపార్ట్మెంట్లో కానీ విల్లాస్లో కానీ వర్కర్స్ పనిచేస్తూ ఉన్నప్పుడు, అంటే డే అంతా పనిచేసే వాళ్ళు ఉండటం వేరు, ఆ వచ్చి 1 hour 2 hours పనిచేసి వెళ్ళే వాళ్ళు ఉండటం వేరు. ఆ సమయంలో మీరు మెయిన్ డోర్ని అయితే తీసి పెట్టుకోండి, ఓకేనా? అండ్ వీలైతే హాల్లోనే ఉండండి. మీరు వర్కర్స్ ఏం చేస్తారంటే జస్ట్ ఒక గంట కనిపెట్టండి. అనుమానంతో కాదు, వాళ్ళు కరెక్ట్గా వర్క్ చేస్తున్నారు లేదండి, అంతే. ఏదైనా అనుమానాస్పదంగా ఉన్నా, మీ దగ్గరికి వస్తున్నట్టుగా ఉన్నా, ఏదైనా అలారం సౌండ్ లాంటిది గట్టిగా మోగించేలాగా ప్లాన్ చేసుకోండి. గేటెడ్ కమ్యూనిటీస్, విల్లాస్ ఇటువంటి చోట్ల ఒక వార్నింగ్ అలారం లాంటిది పెట్టుకోండి ఇంటి బయట. ఇంట్లో ఏదైనా ప్రమాదం ఉంది అనుకున్నప్పుడు ఆ గట్టిగా అలారం నొక్కేలాగా ప్లాన్ చేసుకోండి. ఈ అలారం కూడా వైఫై త్రూ పనిచేసే విధంగా జస్ట్ మీ చేతిలో చిన్న బటన్ ఉండేలాగా, అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళి నొక్కేటట్టు కాకుండా అవి డైనింగ్ టేబుల్ మీదో లేదన్నప్పుడు హాల్లోనో టీవీ దగ్గర లైక్ అలా కాడ 1-2 పెట్టుకోండి. అలా ఏది నొక్కినా సరే బయట మొత్తం పెద్ద సౌండ్ వచ్చేలాగా. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అలర్ట్ అయ్యి మీ దగ్గరికి వస్తారు. అప్పుడు మిమ్మల్ని కాపాడగలుగుతారు. తర్వాత బెడ్రూమ్, బాత్రూమ్ అది వదిలేద్దాం. వీలైతే కిచెన్లో అండ్ ఖచ్చితంగా అన్నప్పుడు హాల్లో సీసీటీవీ పెట్టండి, ఓకేనా? ఈ సీసీటీవీకి సంబంధించి మానిటరింగ్ అన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, ఈరోజు అందరి దగ్గర స్మార్ట్ మొబైల్స్ ఉంటున్నాయి కాబట్టి అందులోకి యాప్ లాంటిది పెట్టుకోండి. అందులో మీకు డిస్ప్లే అవుతూనే ఉండేది, ఇంటికి ఎవరెవరు వస్తున్నారు, వెళ్తున్నారు, ఇంట్లో అసలు ఏం జరుగుతుంది ఏంటని. మరీ ఇంకా సీక్రెట్ వ్యవహారాలు చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను నేను? ఈరోజు రేణు అగర్వాల్, రాకేష్ అగర్వాల్ భార్యాభర్తలు. వీళ్ళకి ఈ ఫతేనగర్లో వచ్చేసి స్టీల్ దుకాణం ఉంది. వీళ్ళకి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు కూడా వీళ్ళతో పాటు ఉంటాడు. కూతురు వచ్చేసి వేరే రాష్ట్రంలో చదువుకుంటూ ఉంది. వీళ్ళు లేక్ వ్యూ అపార్ట్మెంట్ అని చెప్పేసి, స్వాన్ లేక్ అపార్ట్మెంట్ అని చెప్పి మోసాపేట కుక్కడపల్లికి మధ్యలో ఉండిద్ది. G+16 అంటే 16 అంతస్తుల అపార్ట్మెంట్. అందులో వీళ్ళు 13వ అంతస్తులో ఉంటారు. వీళ్ళకి సంబంధించిన చుట్టాలు, రిలేటివ్స్ ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు. వాళ్ళ దగ్గర రోషన్ అని జార్ఖండ్కి చెందినట్టు ఓ వ్యక్తి పనిచేస్తున్నాడు, కుర్రోడే. దాదాపు 7 సంవత్సరాలు పనిచేస్తున్నాడు. దెన్ ఈ రేణు అగర్వాల్ కూడా, అరే మా కూడా నమ్మకమైన పనుడు ఉంటే చూడరా అంటే, హర్ష్ అని చెప్పేసి జార్ఖండ్, ఒకప్పుడు బీహార్ వాళ్ళకి సంబంధించి మంచివి ఉంటూనే ఉన్నాయి, చెడు ఉంటూనే ఉన్నాయి. ఆ చెడు ఉన్నప్పుడు మాత్రం అమ్మ బాబోయ్ ఏంటి బీహార్ వాళ్ళు అని భయమేసేలా ఉంటూ ఉన్నాయి. ఇదిగో ఇప్పుడు ఇక్కడ కూడా జార్ఖండ్లో ఈ రోషన్ వాళ్ళ ఊరు నుంచే హర్ష అనేవాడిని పిలిపించాడు. 11 రోజులు అయింది ఈ హర్ష అనేవాడు రేణు అగర్వాల్ ఇంట్లో పని కుదిరి. ఓకే, గుడ్. నిన్న బుధవారం రాకేష్ అగర్వాల్, ఆయన కొడుకు శుభం ఇద్దరు కూడా వాళ్ళ స్టీల్ దుకాణానికి వెళ్ళిపోయారు. ఈలోపు రోషన్ అండ్ హర్ష్ ఇద్దరు కూడా ఖాళీ చేతులతో వచ్చున్నారు ఈ స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్ దగ్గరికి. 13th ఫ్లోర్కి వెళ్ళారు అండ్ రేణు అగర్వాల్ ఇంట్లో పనిచేస్తూనే ఉన్నారు. ఇంతలో ఇక ఏం జరిగిందంటో తెలియదు. రాకేష్ అగర్వాల్ వచ్చేసి రేణు అగర్వాల్ అంటే ఫోన్ లేదు, మెసేజ్లు ఏంటని చెప్పేసి సాయంత్రం 5 గంటలకు ఫోన్ చేశాడు. లిఫ్ట్ చేయాల. మరలా ఫోన్ చేశాడు, లిఫ్ట్ చేయాల. వాళ్ళ కొడుకు ఫోన్ చేసి లిఫ్ట్ చేయాల. భయం వేసి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి చూస్తే బయట తాళం వేసి ఉంది. అంటే మొత్తం లాక్ సిస్టమ్ కదా, లోపల నుంచి ఓపెన్ చేయొచ్చు. దాన్ని తాళం వేసేసి ఉందని చెప్పేసి ప్లంబర్ని పిలిపించి వెనక నుంచి, మీకు బాగా గుర్తుంటే మొన్న సింగర్, ఆమె పేరు గుర్తులేదు, ఆమె కూడా ఇంట్లో అపస్మరస్థితిలో పడి ఉంటే ఆ ప్లంబర్ను పిలిపించి వెనక గేట్ నుంచి వెళ్ళేసి వెనక డోర్ నుంచి వెళ్ళి ఓపెన్ చేయించారు. సేమ్ అలాగే కల్పన అనుకుంటా. ఇక్కడ కూడా ఆ ప్లంబర్ని పిలిపించి వెనక డోర్ నుంచి లోపలికి పంపించారు. అతను చూసి అరిచాడు. ఏమైంది ఏంటంటే, అమ్మగారిని దారుణంగా చంపేసాను. త్వరగా డోర్ ఓపెన్ చేశాడు, చూశారు ఆమె కాళ్ళు చేతులు కట్టేసుని మొత్తం రక్తం, చనిపోయింది పాపం అప్పటికే. ఇక పోలీసులు ఫోన్ చేశారు. ఐ థింక్ డీసీపీ బాలానగర్ సురేష్ అనుకుంటా, ఆయన వచ్చున్నారు. ఇక ఆయన వాళ్ళ టీము వీళ్ళు మొత్తం చూసి ఇమ్మీడియట్గా 5 బృందాలు నియమించారు. ఎందుకు?
ఆమె కాళ్ళు చేతులు కట్టేసుని ఘోరంగా చంపేసి ఉన్నారు. అసలు ఏమైందేంటో చూద్దామని చెప్పేసి రాకేష్ మీరు ఎన్నింటికి బయటికి వెళ్ళారు అన్నారు, పలానా టైంకి అని చెప్పారు. ఆ తర్వాత ఇంటికి ఎవరు వచ్చారు ఏంటంటే అప్పుడు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు రోషన్ అండ్ హర్ష వచ్చారండి అన్నారు. వాళ్ళు ఎన్నింటికి వెళ్ళారని చూశారు. వాళ్ళు వచ్చిన తర్వాత కాసేపటికి వెళ్ళారు. ఆ వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ ఒంటి మీద ఉన్న బట్టలు వేరు, వెళ్ళేటప్పుడు వాళ్ళ ఒంటి మీద బట్టలు వేరు. వచ్చేటప్పుడు నార్మల్గా వచ్చారు, వెళ్ళేటప్పుడు బ్యాగ్తో పాటు ఈ రాకేష్ అగర్వాల్ యొక్క స్కూటర్ ఉంటే స్కూటీ అది తీసుకుని వెళ్ళిపోయారు. ఇక అప్పుడు పోలీసుల యొక్క ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ తేలింది ఏంటంటే ఈమె ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు కలగాల్సి పక్కా ప్లానింగ్తోనే వచ్చారు. ఆమెను చంపి డబ్బు పట్టుకెళ్ళాలి, లేదు ఆమెని కాలు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ అనేది వేసేసి ఇంట్లో ఉన్న మొత్తం తీసుకుని వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఇక ఆమెకు సంబంధించేసి ఒకడు కాళ్ళు పట్టుకున్నాడో చేతులు పట్టుకున్నాడో ఇన్వెస్టిగేషన్ తెలియదు. కానీ మొత్తానికి ఆమెనైతే భయభ్రాంతులు గురి చేసే విధంగా కుక్కర పెట్టి తల మీద గట్టిగా కొట్టేశారు. ఇక ఆమె ఆల్మోస్ట్ ఇక భయపడుతున్న పరిస్థితి. ఇక అప్పుడు ఆమెని డబ్బులు ఎక్కడ పెట్టారు, బంగారం ఎక్కడ పెట్టారు, లాకర్ కోడ్ ఎంత, లైక్ ఇవన్నీ అడుగుతుంటే ఆమె చెప్పల. వీళ్ళు చెప్పినా చంపేస్తారు, చెప్పైనా చంపేస్తారని చెప్పేసి ఆమె చెప్పినట్లేదు. ఇక దాంతో అప్పటికే కాలు చేతులు కట్టేస్తున్నారు, కుక్కర పెట్టి నెత్తి మీద కొట్టున్నారు కదా. ఇక చాకుతో దారుణంగా పీకను కోసేశారు. ఆ కోసేసిన తర్వాత పాపం ఆమె గిలగిల అలలాడిపోతుంటే ఈ పెద్ద బూతురాబాయ్ ఈ నీచులు ఇంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుందామని చెప్పేసి ముందైతే శుభ్రంగా స్నానం చేసి ఆ తర్వాత ఒక పెద్ద బ్యాగ్ తీసుకుని ఇంట్లోది ఇక అందులో వీళ్ళకి దొరికినట్టుగా డబ్బు బంగారం ఇక విలువైన వేతనం మొత్తం అందులో వేసేసుకొని ఇక అప్పుడు అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మరలా ఇంటి తాళాలు ఉంటాయి కదా, పని వాళ్ళే కదా మొత్తం తెలుసు కదా, ఇంటి తాళాలు తీసుకొని నీట్గా తాళం వేసేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది జరిగింది. మొత్తం 5 బృందాలు నియమించారు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి మొత్తం కూడా డిటెక్ట్ చేద్దాం పట్టుకుందామని చెప్పేసి. పాప రేణు అగర్వాల్ ఆమె వయసు 50 సంవత్సరాలు. ఈ స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్ అది ఎంత బాగుంది అసలు అపార్ట్మెంట్ అయితే. కుకట్పల్లి అటు సైడ్ వచ్చేసి అన్ని అంతస్తులతో ఎంత అందమైన అపార్ట్మెంట్ లేదు, కొనుక్కున్నారు. స్విమ్మింగ్ పూల్ ఎమ్యూనిటీస్ సూపర్ ఉంటాయి అసలు. అటువంటి చోట కూడా ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లో 11వ అంతస్తులో ఉన్నటువంటి వీళ్ళు ఇంత దారుణంగా ఇంట్లో పనులే చంపేశారంటే మన సొసైటీ ఎస్పెషల్లీ ఈ అపార్ట్మెంట్ కల్చర్ ఎంత దరిద్రంగా ఉన్నట్టు మీరే చెప్పండి. పక్క ఫ్లాట్లో ఒక మనిషిని చంపుతూ ఉంటే పక్క ఫ్లాట్ అటు కూడా తెలియలేదా అంటే ఏంటన్నట్టు? అంటే అంత జాగ్రత్తగా చంపారా? సౌండ్ రాకుండా చంపారా? నేను అదేండి స్టార్టింగ్ మొత్తం చెప్పింది కూడా అదే. హాల్లో సిసిటీవీలు పెట్టండి, ఇంట్లో వాళ్ళందరూ మానిటరింగ్ చేసుకోండి. అండ్ ఒక బెల్ లాంటిది, అలారం లాంటిది పెద్ద సౌండ్ వచ్చేలాగా, లైక్ ఇప్పుడు ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, సైరన్ ఏంటి అది ఆ ప్రమాదం ఏదైనా ఉందంటే సైరన్ మోగింది, అప్పుడు పనిచేసినంతా బయటకు వచ్చేస్తారు. అలా ఏ అపార్ట్మెంట్ నుంచి వచ్చింది ఏంటి అన్నప్పుడు సెన్సార్ సిస్టమ్ పెట్టండి. కింద సెక్యూరిటీ దగ్గర ఆ సౌండ్ మోగగానే ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది అక్కడ డిస్ప్లే కావాలి, మనకి రెడ్ కలర్లో బ్లింక్ అవ్వాలి పలానా ఫ్లాట్ నుంచి వచ్చింది అని. అప్పుడు ఏమైంది ఈజీగా ఆ ఫ్లాట్ దగ్గరికి సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళిపోతారు, చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళని కాపాడే ఆస్కారం అనేది ఉంటుంది. ఒకవేళ వాళ్ళు చనిపోయినా హంతకులు తప్పించుకొని ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది. మొత్తం డోర్లు ఎక్కడెక్కడ క్లోజ్ చేసి వాళ్ళని పట్టుకునే ఛాన్స్ అయితే ఉండొచ్చు. మళ్ళీ చెప్తున్నాం, ఎవరిని భయపెట్టే ఉద్దేశం కాదు, బట్ జాగ్రత్తగా అయితే ఉండండి. మా నాన్న ఎప్పుడు చెప్తాడు, కంటికి తగిలేపులా కనిపెట్టుకు తిరగాలమ్మా అని. ఈ రోజులలో ఎవడ బతుకు వాడితే అన్నట్టు బతుకుతున్నటువంటి ఈ అపార్ట్మెంట్ కల్చర్లో కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. గేటెడ్ కమ్యూనిటీనా, అపార్ట్మెంట్లా, ఇండివిజువల్ హౌస్లో అయినా ఒక చోట ఉంటున్నప్పుడు అనుకోని విధంగా ఏదైనా ప్రమాదం వచ్చింది ఇంట్లో అన్నప్పుడు ఆ అలారం సౌండ్ కనుక మోగేసి చుట్టుపక్కల అందరూ కూడా అలర్ట్ అయ్యే విధంగా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి.